గత 57 నెలలుగా రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తూ వస్తున్నారని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పుడు జగనే మా నమ్మకం అనే కొత్త డ్రామాకు మళ్లీ తెరలేపారని ఎద్దేవా చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ మోసానికి, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ వ్యక్తులను వాడుకొని వదిలేసే నైజం ఉన్న వ్యక్తి సీఎం జగన్ అంటూ విమర్శించారు. రాష్ట్రంలో బీసీలను వాడుకొని వారి మీద దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల అనేక మంది బీసీ విద్యార్థులకు అడ్మిషన్లు దొరకడం లేదని, చివరికి తన్ను గెలిపించిన పులివెందుల ప్రజలను కూడా సీఎం జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. పెంచి పెద్ద చేసిన బాబాయిని హత్య చేయించిన వ్యక్తి జగన్ సొంత తల్లి చెల్లిని పక్క రాష్ట్రానికి పంపించిన ద్రోహి అంటూ మండిపడ్డారు. ఒక కొత్త నాటకానికి తెరలేపే విధంగా ఆడుదాం ఆంధ్ర అని, అలాగే జగన్ అన్న మీరే మా నమ్మకం అని, ఇలాగా కొత్త కొత్త పదాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చేద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తీరు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున నమ్మక ద్రోహి జగన్ అని అంటున్నాం. నువ్వు నమ్మకం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోసానికి పరాకాష్ఠని, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని కూడా కేవలం వాళ్ళకి ఫోటోలకే పరిమితం చేసి, వాళ్ళకి మోసం చేసి, వాళ్ళని వాడుకొని వదిలేసేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. ఉదాహరణకి మనం బీసీలు కానీ తీసుకుంటే, బీసీలకి నేను చాలా చేసాం, మేము బీసీల పక్షం అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ బీసీల పైన దాడులు కానీ, వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు రాకుండా అడ్డుపడంలో కానీ, అలాగే బీసీ స్టూడెంట్స్కి అటు ప్రొఫెషనల్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వాటిలో వీరు అవలంబించినటువంటి పద్ధతి వల్ల అనేక బీసీ స్టూడెంట్స్కి ఈరోజు అడ్మిషన్స్ దొరకలేనటువంటి పరిస్థితి. అలా మోసం చేశారు, స్టూడెంట్ని ఒక విధంగా మోసం చేశారు అడ్మిషన్స్లో. అలాగే బీసీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీస్ కావచ్చు, వాళ్ళకి సంక్షేమ పథకాల్లో ఏవైతే ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలను కట్టేసి, అలాగే సుప్రీంకోర్టులో బీసీ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల సుమారు 16,000 మందికి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు రాకుండా బీసీస్కి అన్యాయం అయ్యారు. ఇంకా ఇంతకంటే చెప్పాల్సింది ఏముంది? సో బీసీలకి అటు ప్రొఫెషనల్ కాలేజ్ సీట్లలో కావచ్చు, అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా మోసం చేసినటువంటి నమ్మక ద్రోహి జగన్ అని చెప్పి తెలియజేస్తున్నాం.